లేట్ అవుతుంది. బావా పూల తీపించు బావా. బాబు మీరు పెట్టండి. కిలో అయింది. ఏడమ్మా ప్రసాద్ లేటే రెండు ఏంది మళ్ళీ సరే సరే జరుగు జరుగు నేను ఆయిల్ కొంచెం ఆయిల్ చేసుకుంటాం మరా కొద్దిగా ఇక్కడి హోటల్ నాలుగు ఫోటోలు తింటే పప్పు రసాలు పెరిగి తీసుకెళ్ళండి. కాదు సరిపో మీరు రసం కోటికి గ్లాస్ చేస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, అలాగే చక్కా సాయి సునీల్ గారు మరియు మా మిత్రబృందమైనటువంటి రవి జిలానీబాయ్, అంకుష్, అదేవిధంగా సింహాచలం దొరబాబు అన్న, రాజరాజేశ్వరి చైర్మన్ అయినటువంటి దొరబాబు గారు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరెన్నో ఇంకా జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సిహెచ్ లక్ష్మీరెడ్డి 35వ డివిజన్ తెలుగుదేశం నాయకులు. ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు లక్ష్మీరెడ్డి 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు ఏదైతే నెల్లూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి ఆసుపత్రిలో దాదాపు 1000 మందికి పేషెంట్లకు మరియు పేషెంట్ అటెండర్లకు
ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచి మంచి రాజకీయ పదవులు ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మీరెడ్డి అన్న గారికి మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ చెక్కసాయి సునీల్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.